తమిళ స్టార్ హీరో తల అజిత్ కొత్త తమిళ పాన్ ఇండియా సినిమా విడా ముయార్చి తెలుగులో పట్టుదల రిలీజ్ అయి నిన్న మంగళవారంతో 6 రోజులు కంప్లీట్ అయింది. ఈ 6 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తమిళనాడులో ఈ సినిమా 70 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే తెలుగు రాష్ట్రాల నుంచి 2 కోట్లు, కర్ణాటక నుంచి 9 కోట్లు, కేరళ నుంచి 3 కోట్లు, హిందీ నుంచి 1 కోటి, ఇక ఓవర్సీస్ మేజర్గా తమిళ మార్కెట్ నుంచి 41 కోట్లు. అలా టోటల్గా 6 రోజుల్లో పట్టుదల 127 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 62 కోట్లు ఉంది. ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 91 కోట్లకు కొంటే 62 కోట్లు వెనక్కి వచ్చాయి, అంటే 65% వెనక్కి వచ్చేసింది. ఇంకా వచ్చేసి మరో 29 కోట్లు వెనక్కి వస్తే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. 29 కోట్లు షేర్ రావాలి అంటే మరో 60 కోట్లు గ్రాస్ రావాలి, మేజర్గా తమిళ్ మార్కెట్ నుంచే రావాలి. తెలుగులో 2 కోట్లకు కొన్నారు, 3 కోట్లకు కొన్నారు, 1 కోటి డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చింది, ఇంకా 2 కోట్లు రావాలి. తెలుగులో కష్టమే. సో తెలుగులో ఏమంటారు హిందీలో సినిమా ఫ్లాపే కమర్షియల్గా, బట్ తమిళ్లో హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా ఎందుకంటే వర్కింగ్ డేలో కూడా సినిమా బాగానే వచ్చే కలెక్షన్స్. సోమవారం వర్కింగ్ డేలో, మొదటి వర్కింగ్ డేలో 5 కోట్లు గ్రాస్ వచ్చింది. నిన్న మంగళవారం కూడా కొద్ది కలెక్షన్స్ పెరిగి 6 కోట్లు వచ్చాయి. సో ఈరోజు బుధవారం ఇంకో వర్కింగ్ డే, ఈరోజు కూడా 5 లేదా 6 కోట్లు రావచ్చు. ఇక గురు శుక్ర కూడా మరో 5-6 కోట్లు వచ్చినా మళ్ళీ శని ఆదివారాల్లో కలెక్షన్స్ పెరుగుతాయి. కాబట్టి మోస్ట్లీ బ్రేక్ ఈవెన్ అయి హిట్ అవుతుంది అని అనుకుంటున్నా. మరి చూడాలి. మరి అది మన తల అజిత్ కొత్త తమిళ పాన్ ఇండియా సినిమా విడా ముయార్చి తెలుగులో పట్టుదల. రిలీజ్ అయిన మొదటి 6 రోజుల్లో 127 కోట్ల గ్రాసు, అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 62 కోట్లు. సినిమా బడ్జెట్ 185 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి 91 కోట్లకు అమ్మారు, అందులో 62 కోట్లు వెనక్కి వచ్చాయి. మరో 29 కోట్లు వెనక్కి వస్తే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. 29 కోట్లు డిస్ట్రిబ్యూటర్ షేర్ రావాలి అంటే మరో 58 నుంచి 60 కోట్లు గ్రాస్ రావాలి, రావచ్చు. చూడాలి. ఓకే, బాయ్.